ఈరోజు యూత్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మీ అందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క సమావేశానికి వచ్చేసిన మన గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా గారు, అలాగే రేపు పోటీ చేసే మన అమ్మాయి నూరి ఫాతిమా గారు, అలాగే పెద్దలు జియావుర్ రెహమాన్ గారు, రసూల్ గారు, భవానీ గారు, డాక్టర్ షేక్ గారు, అలాగే మన కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు, ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మీ అందరూ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రేపు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో రేపు మే 13వ తారీఖు, ఇవాళ మీరందరూ కూడా పెద్ద ఉత్సాహంగా పార్టీలో చేరుతా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మీరు చూసుంటారు, ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు ఒకడే. ఎన్ని వేషాలు వేసాడో, ఎన్ని ఓసరవల్లి రంగులు మార్చాడో మీ అందరూ కూడా చూశారు. ఆ రోజు ఎన్ని పార్టీలతో చేతులు గెలిపాడు, అదే పార్టీల్ని మళ్ళీ తన నోటితోనే తిట్టి మళ్ళీ అదే పార్టీలతో చేతులు గెలుపుతా ఉన్నాడు. మీకు ఈ పార్టీకి అర్థమైతే ఉంటది. గతంలో బీజేపీతో చేతులు గెలిపాడు, మళ్ళీ ఆ పార్టీని తిట్టాడు, మోడీని తిట్టాడు, మళ్ళీ వాళ్ళ బీజేపీతో చేతులు గెలిపాడు. అంటే అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతాడు నారా చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా తెలుగుతా ఉంది. అందుకనే జెండాలు పాట మీరు ఉన్నారు కదా, సో ఆ పాట కరెక్ట్ గా సూట్ అయింది అతనికి. నేను పాట పాడతారా ఉన్నా సరే. ఈ రోజు ఏదైతే మీ అందరు కూడా తెలుసు, గత పాలకులు 2014లో ఎవరైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లు వేశారో ఈ రాష్ట్ర ప్రజల్ని నిరంతరం మోసం చేశారు. అమరావతిని బ్రహ్మావతి పెట్టి ఇవాళ ప్రజలందరినీ మోసం చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా గుంటూరు పట్టణంలో మీ అందరూ కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి ఎడపెడా తవ్వేసేసి దాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు. అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీరందరూ చూసుంటారు. ఆ రోజు ఎంపీ గల్లా జయదేవ్ గాని, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గాని గుంటూరు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మీ అందరూ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. 800 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి ఎడపెడా తవ్వేసి దాన్ని పూర్తి చేయకుండా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించిన మనుషులకి అన్ని పేటల్లో కాంట్రాక్ట్లు ఇచ్చేసి పెద్ద ఎత్తున దోచేశారు. ఈ రోజు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏదైతే గుంటూరు పార్లమెంట్ సంబంధించి మీ అందరూ కూడా తెలుసు, గుంటూరు పార్లమెంట్ మెంబర్ 2 సార్లు మనం గతంలో తెలుగుదేశం పార్టీ మెంబర్ గెలిచాడు ఇక్కడ. నేను ఎప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల్లో పొన్నూరు శాసనసభ్యుడుగా కనీసం ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో కూడా నేను చూడలా. మీరేమైనా ఎక్కడైనా చూసారా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడైనా చూసారా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ కూడా చూడాలి. అంటే పార్లమెంట్ మెంబర్ గా గెలిచిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదంటే ప్రజల మీద అతనికి ఏం శ్రద్ధ ఉందో మీ అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా ఈ పార్లమెంట్ రాజ్యసభ కానీ లోక్సభ మెంబర్స్ అందరినీ వేలంతో తోకంతో అమ్ముతా ఉంటారు సీట్లన్నీ కూడా. అందుకనే గల్లా జయదేవ్ గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి మనిషి దొరకల. అందుకని చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఒక ఆయన 2 సార్లు మన మీద రుద్దారు. ఇవాళ 3వసారి అమెరికా నుంచి తీసుకొచ్చారు కొత్తగా ఎన్ఆర్ఐని. అంటే ఎక్కడ కూడా స్థానికంగా వాళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదని అర్థం. ఎవరు ఎక్కువ తోక వేస్తే వాళ్ళకి ఇస్తా ఉంటారు చంద్రబాబు నాయుడు. వాళ్ళు తోక ఇచ్చిన తర్వాత ఈ రోజు ఎక్కడ కూడా ప్రజల నుంచి కనబడరు. ఇవాళ ఏదైతే ఇవాళ మీరు చూసుంటారు, ఒక ఆయన వచ్చాడు పెమ్మసాని అని. ఆయన అయ్యగారు ఏం మాట్లాడుతున్నాడు మీరు చూశారు కదా. ఇవాళ నిన్నగాక మొన్న వచ్చి సాక్షాత్తు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ వేసినట్టే నీకు అంత సీన్ లేదురా బాబు, ఇక్కడ ఉంది గుంటూరు మిర్చి, అట్లా కాదు ముందు మిర్చి లేదు నువ్వు డబ్బులుంటే సరిపోదురా బాబు, నీకు డబ్బులుంటే నువ్వు ఏదైతే విరవీగుతా ఉన్నావో డబ్బులతో కూడా ఎవరు గెలవలేరు.
మంది మహామానులు డబ్బులు వచ్చిన వాళ్ళు చాలా మంది తోక ముడుచుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నీ పరిస్థితి కూడా అదే. తోక ముడిచి పంపించబోతే ఇది గుంటూరు మిర్చే కాదు అని చెప్తాను. ఇవాళ మీరు డబ్బులు ఉన్నాయని చెప్పి మీ వార్డులో కార్పొరేటర్ కూడా డబ్బులు పెట్టి కొనుక్కోలేదు. మీరు మనుషుల్ని తీసుకెళ్లారా కానీ ఓటర్లు తీసుకెళ్లలేరు బాబు. ఓటర్లు తీసుకెళ్లారు. ఇవాళ ఓటర్లు ఎవరున్నారంటే అలాంటి డాక్టర్ రాజశేఖర్ గారు ఏదైతే మైనార్టీకి సభ్యులందరూ కూడా 4% రిజర్వేషన్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ రాష్ట్రంలో సామాజిక న్యాయం అక్షరాల పాటిస్తా ఉన్నాడు. మీరు చూడండి, ఇవాళ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే సీట్లు మైనార్టీ సభ్యులకు ఇవ్వడం జరిగింది. శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ మైనార్టీ సభ్యులు జకియాకి ఇవ్వడం జరిగింది. అలాగే రేపు రాబోయే మరి ఎంపీ రాజ్యసభ ఎలక్షన్ కూడా మన కర్నూలు హఫీజ్ ఖాన్ గారికి మరి మొట్టమొదటి ఇస్తానని చెప్పి చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయంగా ఏ విధంగా పాటిస్తానో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే ఈ రోజు ప్రజలందరూ మోసం చేస్తా ఉన్నారో, ఇవాళ ప్రజా సేవ కోసం వచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. మరి 2014, 2019లో సీట్లు ట్రై చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ మరి 10 సంవత్సరాల సీట్ ట్రై చేసి ఇవాళ సీట్ తెచ్చుకున్నారా? ఈ 10 సంవత్సరాలు కనీసం ₹1 ప్రజాసేవకి ఏ రోజైనా చేసావా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ కూడా చేయరా. ఇవాళ గెలిచేదో ప్రజాసేవ చేస్తా ఉంటావు. ఇవాళ మేము స్థానికంగా గుంటూరులో పుట్టి పెరిగి ఇక్కడే మిర్చియార్డులో వ్యాపారం చేసి ఇవాళ పొన్నూరు నియోజకవర్గం 35 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ పొన్నూరులో చేశాం. మీరు నీకు దమ్ముంటే వచ్చి చూసుకో, లేదు పొన్నూరు ప్రజలు అడిగితే చెప్తారు నీకు ఏ విధంగా పనిచేశారని. ఇవాళ ఏం తెలుసుకోకుండా తెలుగు దుష్ప్రచారాల పార్టీ అంటే టీడీపీ వాళ్ళు తెలుగు దుష్ప్రచారాలతో ఇప్పుడు దుష్ప్రచారాలతో బతుకుతా ఉంటారు. అందుకనే నీవు కూడా దాంట్లో సభ్యుడే కాబట్టి ఇవాళ ప్రజల్ని మోసం చేయలేము, ఎప్పుడు కూడా డబ్బుతో మోసం చేయలేని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. స్థానికుడిగా ఇవాళ ఈ పట్టణంలో కానీ ఈ జిల్లాలో ఏదైతే సమస్యలున్నాయో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఇవాళ పొన్నూరు నియోజకవర్గ అవగాహనతో బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పనిచేశా. ఇవాళ గుంటూరు పార్లమెంట్ కి బ్రహ్మాండంగా ఈ రోజు ఏదైతే నేను ఓడించి గుంటూరు పార్లమెంట్ లో కూడా 10 సంవత్సరాలు మీరు మరుగుపెట్టిన గుంటూరు పరువుని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కోరుకుంటూ నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో చేసి చూపించారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 30% కుటుంబాల్లో పేదరికంలో కుటుంబాలు మన మైనార్టీ కుటుంబాలు. ఇవాళ ఆ రోజు రాజశేఖర్ గారు గుర్తు పెట్టుకున్నారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకున్నారు. అందుకనే రాష్ట్రంలో కులం మతం పార్టీ లేకుండా ప్రతి కుటుంబానికి ఇవాళ సంక్షేమం అందించి ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంచారా లేదా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన కోరుతా ఉన్నా. ఇవాళ ఎక్కువ శాతం ఇవాళ సమాజంలో అత్యధికంగా పేద కుటుంబాలు ఉంటాయి మైనార్టీ కుటుంబాలే. ఇవాళ సంక్షేమ పథకం ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయా లేదా, ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు మారుతా ఉన్నాయా లేదా, ఇవాళ ప్రతి కుటుంబానికి మరి 4% రిజర్వేషనే కాదు, మీ పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మాండంగా నాడు నేడు తీసుకొచ్చిన పాఠశాలలో చదువుకుంటా ఉన్నారు. ప్రతి రూపాయి మరి మీకు ఆదా చేస్తా ఉన్నారా లేదా, అదేవిధంగా హెల్త్ క్లినిక్ లో ఇవాళ ఆరోగ్య సురక్ష కింద ప్రతి రూపాయి ప్రభుత్వం ఆదా చేస్తా ఉందా లేదా, అదేవిధంగా ప్రభుత్వ సేవలు ప్రతి వార్డులో గ్రామ సెక్రటరీలు పెట్టి అర్బన్ సెక్రటరీలు పెట్టి ప్రభుత్వ సేవలు మీ గడప దగ్గర తీసుకొచ్చారా లేదా. ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కళ్ళకి కనపడవు. వాళ్ళెన్నో గుడ్డి మహారాజులు, గుడ్డి కబోదులు వాళ్ళు ఎక్కడ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు కనపడవు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు. ఇదిగో నా 14 సంవత్సరాల్లో ఇదిగో బ్రహ్మాండమైన పథకం తీసుకొచ్చాను, ప్రజలు ఉపయోగార్థం చేశాను చెప్పుకుంటాను. ఒక్కటలో ఉందా ఈ రోజున అడుగుతా ఉన్నా. ఎక్కడికి అడగలేకపోతాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, నేను ఇచ్చిన మాట నేను ప్రతి కుటుంబం లబ్ధి పొందుతానే నాకు ఓటు వేయమని చెప్పిన ఏకైక మగాడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. అందుకనే మీకు ఆ దమ్ము లేదు, మీకు ఓటెక్కి అడిగే దమ్ము మీకు లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఏదైతే ఫిరోజ్ గాని మీరందరూ కూడా చేరుతా ఉన్నారో మీ అందరికి మరొకసారి అభినందన చేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. జై జగన్.